దువ్వాడ వాణి శ్రీనివాస్ పై మర్డర్ అటెంప్ట్ చేశారా? ఇద్దరి వర్షన్ ఒకసారి విందాం. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది. నా తప్పు ఏంటో నాకు అర్థం కాల. ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను. ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద. ఒకసారి నేను ఎక్సర్సైజ్ చేసే డంబెల్ అక్కడ పక్కన ఉంది, నేను అలా కూర్చున్నాను. ఏదో ఆర్గ్యుమెంట్లో వస్తే డంబెల్ తీసి నా మీద రెండు చేతులతో పెట్టి నా మీద ఇస్తే నేను ఫాస్ట్గా బయటికి స్లైడ్ అయ్యేటప్పటికి చైర్ నుంచి నా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. మీకు తెలుసో లేదో ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకొని తిరిగాను నేను. కారణం అది. నువ్వు బయటికి ఈరోజు చెప్పుకోవాలా? ఎప్పుడు ఆ డంబెల్ ఇస్తామో అప్పటి నుండి ఇతడు ఇంట్లో ఉన్నాను అంటున్నాడు కదా. ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో నేను చూసాను డంబెల్ ఎప్పుడు ఇస్తాడో చెప్పు. అప్పటి నుండి ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అయ్యింది. మరి ఇన్ని సంవత్సరాలు ఎలాగండి ఇంట్లో ఉన్నాడు? వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మాకు గొడవ అయిన తర్వాత వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కదా. మరి అలాగే అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా మీ హత్య. ఇప్పుడు ఎలా బయట పెట్టాడండి? అప్పుడు ఆలోచించినాడు, అప్పుడు కుటుంబం కోసం ఆలోచించినాడు. ఇప్పుడు ఎలాగండి మా కోసం బయట పెట్టాడు? ఇప్పుడు ఎలాగండి పిల్లల మీద దాడి చేస్తున్నాడు? ఇప్పుడు ఎలాగండి మా మీద ఇప్పుడేమండి కడుపులో పెట్టుకోవడం లేదు? ఇప్పుడు ఎందుకండి నేను ఫస్ట్ ఎంటర్ అవుతాను అనలే కదా ఇంట్లోకి. అప్పుడు నా పిల్లలు ఎంటర్ అవుతాను అన్నారు కదా. ఏమండి కడుపులో పెట్టుకొని పిల్లలకి ఎంట్రన్స్ ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు పిల్లలకి? నన్ను పక్కన పెట్టండి, పిల్లలకి ఎందుకండి ఎంట్రన్స్ ఇవ్వలేదు? కడుపులో పెట్టుకున్న మనిషి అయినా మేము కడుపులో పెట్టుకున్నాం. 29 సంవత్సరాలు రూపాయి లేకపోయినా ఆర్థికంగా అన్ని రకాలుగా బ్యాక్ బోన్ నేనుంటూ నేను కడుపులో పెట్టుకొని నా పిల్లలు నేను సాక్రిఫైస్ చేస్తే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. అది కూడా ఒక ఎమ్మెల్సీ పదవి జగనన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థాయికి వచ్చాడు ఆయన. అంతే. వాణి తండ్రి రాఘవరావు కారణంగానే ఇంత వివాదం మొదలైందా? శ్రీనివాస్ వాణి మధ్య ఆ టాపిక్ ఏంటో చూద్దాం. రాఘవరావు గురించి మైక్ పట్టుకుని అడిగితే ఎంతటి వ్యసనపరుడు, ఎంతటి వ్యభిచారు. ఇంటికే ఆడాళ్ళని తెచ్చేవాడు. ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నాడు, అల్లుడి గురించి. సరే వదిలేయండి. కానీ అతని గురించి అందరికీ తెలుసు. ఆయన అంటాడు, నువ్వు ఏదో నాకు లాడ్జ్లోనంట నేను టికెట్ డబ్బులు కట్టలేకపోతే 350 రూపాయలు, పెద్ద కోటీశ్వరుని అంటాడు. 350 అంటే నేను కట్టలేకపోయానంట, ఆయన కట్టాడంట. మరి నేను అన్ని కాలేజీలు రన్ చేసి విద్యార్థులను తీసుకెళ్తున్నాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి నా దగ్గర డబ్బులు ఉండవా? ఆఫ్టర్ ఆల్ 350 రూపీస్ నా దగ్గర ఉండదా? నేను అలా చేస్తానా? నా దగ్గర అన్ని వ్యవస్థలు 4 సంస్థలు నడిపేవాడిని 350 కట్టుకోలేని. ఏమిటా విమర్శలు? అది పక్కన పెడదాం. రాఘవరావు కలపాలని చూస్తున్నాను అని నాటకం ఆడుతున్నాడు. కూతురు వాణి మాత్రం మా నాన్నే నాకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఇంటికి వచ్చేయమని చెప్పాడని కూతురు చెప్పింది. తండ్రిది నిజమా, కూతురిది నిజమా? ఏంటి డ్రామా సార్? వాళ్ళు దుర్మార్గులు సార్. తండ్రి రాఘవరావు ఈజ్ ద మెయిన్ విలన్ ఎంటైర్ ఇన్ దిస్ ఎపిసోడ్. ఈజ్ ద మెయిన్ విలన్. గుండు గీసుకొని పిండి చొక్కలు పెట్టి ఊరి మీద ఊరేగిస్తామని చెప్పండి మా ఫాదర్ కోసం మాట్లాడితే. 3 times 1983లోనే బీజేపీ పార్టీ నుండి పోటీ చేశారండి ఎర్రన్నాయుడు గారి మీద. తర్వాత 1989లో 85లో పోటీ చేశారండి మా ఫాదర్ రాఘవరావు గారు. 83లో మా ఫాదర్ పోటీ చేశారు. 85లో పోటీ చేశారు అసెంబ్లీకి. 94లో పోటీ చేశారు. 99లో పోటీ చేశారు. ఏ ఆస్తులు ఇవ్వలేదండి. మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను. పర్లాకి డాక్యుమెంట్స్లో 40 lakhs GST కూడా కట్టాలండి. దానికి కూడా ఈరోజు వరకు పట్టా రాలేదండి. ఇక్కడ ఇంకొక ఇల్లు, అది కూడా 33 లక్షల రూపాయలు అప్పు ఉందండి. అది కూడా మా పేరునేమీ లేదండి. ప్లస్ ఈ ఇంటికి కూడా, ఈ సైట్కి కూడా నా డబ్బులతోనే ఇచ్చేశారండి. ఆయన సొంత డబ్బులు కాదండి. కాకపోతే ఆయన పేరును ఉంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప మేము కోరుకుంది ఒకటే, మేము ఇంట్లో ఉంటాం. దాంట్లో ఏ అనుమానం కూడా లేదు. మా ఎంట్రీ ఇంటికి ఎంటర్ అవుతాం, మా పని మేము చేసుకుంటాం. నేను ఒక ఆడపిల్లని మా సిస్టర్ దగ్గర నుండి అప్పు తెచ్చాను. పలాసలో 5.5 acres ల్యాండ్ని తీసి ఇక్కడ తెచ్చిపెట్టారు. నా డబ్బులు నువ్వేమైనా కష్టార్జితమా? నువ్వేమైనా పలాస నుండి తెచ్చిపెట్టావా? ఏమీ లేదు. నా డబ్బులు తీసుకొని నా ఇల్లు నా హక్కు అని అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా కొన్నారు ఈ సైట్ అనేది కొద్దిగా, నేను అబద్ధం చెప్పడం కాదు, ఆయనలా ఫేక్ మాట్లాడడం అనేది కాదు, ఎలాగ ఈ ల్యాండ్ కొన్నారు అనేది విషయాన్ని
కొద్దిగా ఆ డీటెయిల్స్ తీయమని చెప్పండి ఒకసారి. చెక్కులు ఇచ్చారు కదా. ఆమెకి సుమారు 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసిచ్చాను. ఒక 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక మంచి బంగ్లా నివాసం తనే ఉంటుంది, తన ఆక్యుపేషన్లో ఉంది, తను ఉండొచ్చు. నేను ఇక్కడ ఆ ఇంటికే తను తాళాలు వేసేసినప్పుడు ఏడాదిన్నర క్రితం మరి గత్యంతరం లేక ఈ స్థలాన్ని ఎక్వైర్ చేసి ఇక్కడికి కట్టాను. ఇది కూడా నాకు ఇచ్చేయండి, ఇందులో నేను దూరిపోతాను అంటే లీగల్గా కూడా నీకు ఒక నివాసం నేను ఇచ్చినప్పుడు, ఆ నివాసం నీకు ఉంటున్నప్పుడు ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్, బలవంతంగా లోపలికి దూరటానికి ప్రయత్నించడం నేరం, తెలుసుకోమని మీకు నేను అన్నీ చేస్తాను. ఎక్సెప్ట్ ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నానో ఇదొక్కటి తప్ప నా తదనంతరం ఎలాగా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇదొక్కటి కూడా నేను ఇవ్వలేను అంటున్నాను. ఆ 6 కోట్ల రూపాయలతో కట్టించినటువంటి ఇల్లుకే తాళం వేసి బయటికి పంపావు. ఇక్కడ నేను కట్టుకుని రీసెంట్గా కట్టినటువంటి ఈ గృహానికి ఇంకా పూర్తి కాలేదు, దీనికి తలుపులు విరగ్గొట్టి డోర్లు కోసం దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి? ఇంకా నా బ్రతుకు ఎవరు చూస్తారు? దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంకా చావే నాకు శరణ్యం.